మిత్రులందరికీ నా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఇందాకలా నేను వీడియో అప్లోడ్ చేశాను, కానీ దాంట్లో కొన్ని విషయాలు మిస్ అయ్యాయి. అందుకని శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు యొక్క దశరథ మహారాజు యొక్క మా జ్యేష్ఠ కుమారుడు. ఆయనకు ముగ్గురు తల్లులు. ఆయన తల్లి పేరు కౌశల్యాదేవి, పినతల్లి సుమిత్రాదేవి, కైకేయి. రామాయణంలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయాలు. రాముడితో ఈక్వల్ బలము, తేజస్సు ఉన్న రావణాసురుడు, అతనికి ఇంకో పేరు దశకంఠుడు అని. దశకంఠుడు అంటే అన్ని 10 తలలు ఉంటాయని కాదు, 10 తలలలో ఎంత తెలివి ఉందో, ఎంత జ్ఞానం ఉందో, ఎంత తేజస్సు ఉందో అతనికి అంత ఉంది. కానీ పరస్త్రీ వ్యామోహం వల్ల అతను తన జీవితాన్ని నశించాడు. కొంతమంది ఈ మధ్యకాలంలో ప్రోగ్రెసివ్ థాట్స్తో కొంతమంది అంటారు, రావణాసుడు మంచోడు కదా, సీతమ్మ వారిని ఎందుకు ముట్టుకోలేదు అదిదని. కానీ చాగంటి గారు కానీ, మన గరికపాటి గారు కానీ చాలామంది, అంతదాకెందుకు మా శేషాద్రి మాస్టర్ గారు, ఆయన ఒక గొప్ప సంస్కృత పండితుడు. ఆయనది శ్రీరంగపట్నము, తమిళనాడు. ఆయన సంస్కృత దాంట్లో ఉన్న మర్మాలు చెప్పాడు. పాపం రావణాసురుడు గారికి ఏంటంటే ప్రాబ్లం, ఆయన కనుక ఏ స్త్రీ అయినా అనుమతి లేకుండా ఆమెని కామంతో పట్టుకోవట్టే తల 1000 ఒక్కలవుతుంది. ఇది అర్థమైందా? ఇది రామాయణంలో ఉన్న శాపం. ఈ విషయం ఎవరు చెప్పరు. రావణాసురుడు మంచోడు, రావణాసురుడు దేవుడు. ఈ మధ్య అసలు మామూలుగా రామాయణాన్ని వక్రీకరించినట్టు ఎవరు చేయలే. మన విశ్వనాథ సత్యనారాయణ గారు, మన ఎన్టీ రామారావు గారి తెలుగు మాస్టర్ గారు, ఆయన రాశారు రామాయణ కల్పవృక్షం. కొంతమంది మిడిమిడి జ్ఞానంతో రామాయణాన్ని వక్రీకరించి వాళ్ళ సొంత భాష్యాలను రాస్తున్నారు చాలా వరకు. అర్థమైందా? నేను ఇందాక ఎందుకంటే కృతయుగములో మాంధాత కూడా ఒక యుగ పురుషుడు అని చెప్పి ఆ చక్రవర్తి, సూర్యవంశ చక్రవర్తి అయిన మాంధాత గురించి రాశారు. అయితే కృతయుగంలో మహావిష్ణువు యొక్క అవతారాలు, అంశావతారాలు, మామూలు అవతారాలు అని ఉన్నాయంట. నాకు తెలీదు. మహావిష్ణువు అంశావతారాలు ఏంటంటే మత్స్యం, కూర్మం, వరాహం, నారసింహం, వామన, పరశురామ. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో కల్కిగా భవనం వస్తాను, కలియుగ అంతంలో వస్తాడని చెప్పి మన పురాణాలు, భవిష్య పురాణంలో రాసాం. భాగవతంలో వ్యాసుడు రాసిన భాగవతంలో మహాత్ముడి గురించి. రామాయణాన్ని రచించింది వాల్మీకి మహర్షి. ఆయన తన జీవితంలో ఒక దొంగగా తన జీవితాన్ని ఒక బోయవాడుగా చేశాడు. అయితే ఒకరోజు ఆయన అదే బోయవాళ్ళు, ఆయన దొంగతనం అనేది వృత్తి, వేట అనే వృత్తి ఆ రోజుల్లో. ఇది ఎప్పుడుదో కాలం, ఈ కాలం కాదు. అయితే ఒకరోజు నారద మహర్షిని అతను దోచుకోవడానికి వెళ్తాడు. నారద మహర్షి అడుగుతాడు, నువ్వు ఇన్ని పాపాలు చేస్తావు, ఇన్ని దొంగతనాలు చేస్తాను, నీ పాపంలో భాగం నీ వాళ్ళు పంచుకుంటారా, నీ తల్లిదండ్రులు కానీ నీ భార్య కానీ పంచుకుంటుందా అని లేదా అని అడిగాడు. దానికి అతను ఒకసారి నేను ఉండండి అడుగుతానని చెప్పి అందరిని అడిగితే, నేను ఏం పని చేస్తున్నానో తెలియదు, దొంగతనం చేస్తున్నాను అని అంటే, నువ్వు మమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు, మా కడుపును పుట్టినందుకు మమ్మల్ని పోషించడం నీ యొక్క బాధ్యత, అంతేగాని నీ పాపంలో నాకు భాగ్యం లేదు అది ఇది అన్నారు. అప్పుడు ఆయనకి జీవితం మీద విరక్తి కలిగితే నారద మహర్షి ద్వారా రామ 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 అని ఒక మంత్రం ద్వారా ఆయన వాల్మీకి మహర్షిగా జన్మించాడు. వాల్మీకం నుంచి అంటే పుట్ట నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకిగా మారుతుంది. మొట్టమొదటి శ్లోకమని ఆయనే. ఒక వేటగాడు 2 పక్షులను కొడితే క్రౌంచమిథునం అనే ఒక శ్లోకం పుట్టింది. శ్లోకం నుంచి పుట్టింది శ్లోకం. ఒకరోజు వాల్మీకి మహర్షిని అడిగాడు, ధర్మం తప్పని మనిషి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆయన గురించి తెలుసుకోమంటే, అప్పుడు నారదుడు చెప్తాడనమాట, ఆ మనిషి పరంధాముడైన పురుషోత్తముడు, ఆయన శ్రీరామచంద్రుడు. చాలా దేశాల్లోనూ రామాయణం గురించి ఉంది గొప్పగా. రామాయణం అనేది మన జీవన విధానం. అన్నా తమ్ముళ్ళు ఎలా ఉండాలో, తండ్రి ప్రేమ ఎలా ఉండాలి,
సౌతుల మధ్య మత్తరం ఒక కైకేయి మందర అనే ఒక దాసి మాటలిని ఆమె ఎలాగా చేసిందో. రామాయణం అనేది ఒక గొప్ప కావ్యం. అది వాల్మీకి మహర్షి రచించాడు. మన తెలుగులో గోనా బుద్ధారెడ్డి మల్లమాంబ అని చెప్పి ఒక ఆమె, ఒక శాలివాహన మహిళ, ఆమె మల్ల రామాయణం అని రచించింది. ఇంకా రామాయణాన్ని రాయటానికి మన జీవితం లేదు. దానిని వక్రభాక్షాలు చేయకుండా నిజమైన వాల్మీకి రామాయణం రచిస్తే మనం చదవగలిగితే రామాయణంలో ఉన్న మర్మాలు తెలుసు. రామాయణంలో ఉన్న పాత్రలలో రాముడు, లక్ష్మణుడు అన్న కోసం తన భార్యను వదిలి, ఊర్మిళాదేవి ఆమె తన భర్త యొక్క నిద్రను తీసి ఆమె నిద్రపో. హనుమంతుడు ఒక గొప్ప భక్తుడు, ఒక గొప్ప సేవకుడు. అంతకు మించిన ఆయన గొప్పతనం మనము జీవితంలో చెప్పలేము. రాముడి కోసం జీవితాంతం రామమంత్రంతోనే, అది ద్వాపర యుగంలోనూ రాముడు శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు రాముడి కోసమే తన జీవితాన్ని చేసిన ఒక గొప్ప సేవకుడు. జాంబవంతుడు, సుగ్రీవుడు, వాలి ఒక గొప్ప క్యారెక్టర్. వాలిని మనం డైరెక్ట్గా అతన్ని ఎదుర్కొని చంపలేము. ఇది కూడా కొంతమంది అడుగుతారు, ఏమని వాలిని చెట్టుని చాటు నుంచి చంపాడు కదా శ్రీరామచంద్రుడు అని. అది తప్పు. వాలిని నేను డైరెక్ట్గా వాలితో యుద్ధం చేస్తే నా శక్తిలో సగం వాలికి వెళ్తుంది. వాలి రావణాసురుడిని కూడా ఓడించాడు. రావణాసురుడు ఇంత గొప్ప విజయుడు, యుద్ధ వీరుడు అంటారు కొంతమంది. అది తప్పు. కార్తవీర్యార్జునుడని చక్రవర్తి ఉన్నాడు, హేహయ వంశ చక్రవర్తి. ఆ చక్రవర్తి తన వేలుతో రావణాసురుడిని కూల్చాడు. ఈ విషయాలు ఇలాంటి మన మర్మాలు ఎవరు చెప్పరు. ఏం చెప్పగలుగుతారు? మన చదువులు. ఓరియంటల్ స్కూల్లో చదవటం నాకు జీవితంలో చేసుకున్న కొన్ని విషయాల్లో నా భాగ్యంగా ఆ రోజు సంస్కృతంలో శ్లోకాలను ఉచ్చారణ దోషాలు చాలా ఉన్నాయి నాకు. కానీ రామాయణ మర్మాన్ని, మహాభారత మర్మాన్ని ఎంతో కొంత గ్రహించగలిగాను జీవితంలో. రాజధర్మాన్ని నేర్పించిన మహాభారతం కానీ, మన కుటుంబ విలువల్ని, ప్రజల్ని ఎలా పరిపాలించాలో, ప్రజలు ఎవరికైనా, ఒక కుక్కకి కూడా న్యాయం చేయగలిగింది రాముడే. జై శ్రీరామ్. ఇంకా మన జీవితంలో రామాయణం గురించి ఎన్నో తెలుసుకోవాలి.